హలో గైస్, నేను ఫైనల్గా పూరి స్టార్ట్ అయిపోతున్నా. నేను ఇప్పటికీ ఇక్కడ 3 days వేస్ట్ చేసేసాను వైజాగ్లో. బట్ అన్నీ బాగా చూసాను అండ్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నేను పూరి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయి రేపు మార్నింగ్ శ్రీకాకుళం నుంచి పూరికి స్టార్ట్ అయిపోతాం ఒరిస్సా. లైక్ బిఫోర్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ రిపేర్స్ ఆర్ ప్రాబ్లమ్స్. నాకు తెలిసి మొత్తం అన్నీ బాగానే అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే కనుక వైజాగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడానికి వెళ్తున్నా, ఆర్ డిప్యూటీ కలెక్టర్ని. బట్ వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోవడం తోటి వాళ్ళ తర్వాత ఎవరైతే హయ్యర్ అఫీషియల్ ఉన్నారో వాళ్ళతోటి నేను ఫోటో తీయించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రూఫ్ కోసం దట్ నేను ఆల్ ఇండియా ట్రిప్ చేస్తున్నా అని చెప్పేసి. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది ఫోటో కోసం. బికాస్ నేను వచ్చిన తర్వాత మరి నేను వచ్చినట్టు ప్రూఫ్ ఉండాలిగా. సో నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ అన్నీని కలిసా. ఈ అన్నీ పేరు నాగబాబు. ఈ అన్నీ 2012లో K2K బండి మీద కాదు, సైకిల్ మీద రోజుకి 75 కిలోమీటర్స్ తొక్కుకుంటూ K2K 30 daysలో కంప్లీట్ చేశారు. నిజంగా అయితే కనుక బైక్ మీద చేయడం ఇట్స్ వెరీ కామన్. బట్ సైకిల్ మీద చేయడం అన్నది నిజంగా నాకు వెంటనే ఇవన్నీ ఇలా చెప్పగానే నాకు వెంటనే షాక్ అయ్యా. అసలు బండి మంటే ఎవరైనా చేస్తారు, బట్ సైకిల్ మీద అన్నది చాలా ఇంపాసిబుల్ కదా. సో ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ దిస్ బ్రో. Thank you. And I wish you the same. Wish you all the best. Thank you so much. Thank you. Revanth. అండ్ హియర్ నేను వన్ మోర్ పర్సన్ కలిసా. ఇతని పేరు ఇమాన్యుల్. ఈసారి లే లడాక్ అండ్ నార్త్ ప్లేస్లో బైకింగ్ చేసి వచ్చారు. ప్రజెంట్ HPCLలో ఏవియేషన్ ఆఫీసర్గా చేస్తున్నారు. సో ఇక్కడ నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఫోటో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ సార్ని కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ దిస్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ ఈ సార్ని కలవడానికి కారణం ఇతను ఈజ్ ద మెయిన్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Best of luck. Bye, beautiful city, Vizag. I'll see you soon. I'm feeling so bad to leave this beautiful city, but no need to worry. As soon as possible, I gonna come to this city again. అమ్మా, ఇప్పుడైతే నేను ఫైనల్గా హైవే మీదకి వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళిపోవడం లేటు. శ్రీకాకుళం నుంచి నేను పూరి ఒరిస్సా వెళ్ళిపోతాను. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. రోజు నైట్ శ్రీకాకుళం వెళ్ళిపోయి శ్రీకాకుళం స్టే ఉంది. సో అయితే ఈ ఉన్న 3 days కూడా నేను ఇక్కడ వేస్ట్ చేశాను అన్నమాట. కానీ బట్ 3 days కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను, బాగా చూసాను. ప్రతి ఒక్క ప్లేస్ బాగా వెళ్ళాం. ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్లీ నేను ఈ బ్యూటిఫుల్ సిటీని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. So bad, but soon I will come back. ప్రజెంట్ అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంట. నార్మల్గా అయితే కనుక వైజాగ్ టు శ్రీకాకుళం 1 hour 1.5 hours వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు 3 hours పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ ఎక్కువ డైవర్షన్ల హైవే మీద, ప్లస్ ట్రాఫిక్ ఒకటి ఎక్కువగా ఉండిపోవడంతో ఇప్పుడు చాలాసేపు పడుతుందంట. నాకైతే తెలియదు. నేనైతే స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది. మరి నాకు తెలిసి ఇప్పుడు 1 hour అయిపోతుంది. మేబీ ఇంకో 1.5 hour 2 hours నాకు తెలిసి నేను రీచ్ అయిపోతాను అనుకుంటున్నాను శ్రీకాకుళం.
శ్రీకాకుళం దాటాక ఇదే నా ఫస్ట్ టోల్ గేట్. ఐ మీన్ సారీ మన వైజాగ్ దాటాక ఇదే నా ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి ఫైనల్లీ రీచ్ టు శ్రీకాకుళం ఇన్ జస్ట్ 2 hours. నాట్ బ్యాడ్. నేను అక్కడ చాలా టైం పడుతుంది అనుకున్నా, బట్ జస్ట్ 2 hours రీచ్ అయిపోయా. ఫైనల్లీ రీచ్ టు శ్రీకాకుళం. రేపు మార్నింగ్ బయలుదేరితే ఇంకా నేను ఇక్కడ నుంచి ఈరోజు నైట్కి ఎక్కడన్నా స్టేకి నాకు మంచి హోటల్ దొరికితే సరిపోతుంది. నేను యాక్చువల్గా అయితే కనుక శ్రీకాకుళం దాటైతే వేరే సిటీకి ఎక్కడికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను చూసుకోలేదు అదే ఎక్కడ ఏంటని చెప్పేసి.